కాలేజీలో ఏ పెద్ద ఈవెంట్ చేయాలన్నా హై స్పీడ్ మోడ్. పదండి వెళ్ళిపోదాం. ఓ నింజా జెండా చూడండి ఎక్కడో చూసినట్లు ఉంది కదా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పంజాబ్. వెల్కమ్ బ్యాక్ టు మరో ప్రపంచం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు వీడియో ఏంటంటే మా కాలేజ్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నానని చూపించబోతున్నాను. పదండి వెళ్ళిపోదాం. బాగా చలి ఎక్కువ ఉంది. ఇప్పుడు 4 degrees ఉంది వెదర్ బయట. నేనేమో స్వెటర్ కూడా వేసుకోలేదు. చూడాలి. ఏమో మెస్ క్లోజ్లో ఉందన్నమాట. ఇదే మా మెస్ అనమాట, మెస్ 2. పదండి ఎల్పిఓ ఎన్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళిపోతాం. మార్నింగ్ 7:20 అయిందనమాట. వెదర్ అయితే ఎల్పిఓలో ఎలా ఉంది. రిపబ్లిక్ డే అరేంజ్మెంట్స్ వచ్చేసి అక్కడ క్రికెట్ గ్రౌండ్లో చేశారు. అయితే మార్నింగ్ పొలంలో చూడండి ఎలా కనబడుతుందో, అక్కడ కూడా చూసుకోవచ్చు. మా ఫ్రెండ్ అయితే ముందే వెళ్ళిపోయాడు ఎన్ఎస్ఎస్ ఆఫీస్కి. నేనైతే ఇప్పుడు వెళ్తాను. మీరు కూడా మీ కాలేజ్లో ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా క్లబ్లో కానీ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటున్నాను. ఎల్పిలో నా ఫేవరెట్ ప్లేస్ వచ్చి రోబోటిక్ పార్క్ అనమాట. మీకు కూడా చూపిస్తాను. ఇదే అనమాట రోబోటిక్ పార్క్. రోబో ఉంటుంది మధ్యలో. ఇవన్నీ సిఎస్సి బ్లాక్స్ అనమాట. ఇప్పుడు అవ్వబోతుంది. స్కై చూడండి ఎంత ఆరెంజ్ కలర్గా కనబడుతుంది, ఎలా కనబడుతుంది. చేతులు అయితే ఘోరంగా ఫ్రీజ్ అవుతున్నాయి. చాలా చలిగా ఉంది. చూస్తే అర్థమవుద్ది. మంచు కూడా చాలా బాగా పడుతుంది. హాస్టల్ నుంచి ఎన్ఎస్ఎస్ ఆఫీస్కి రావాలంటే 1 కిలోమీటర్ నడాలి. మీటర్ పైన నడవాలి, అంత దూరం అన్నమాట. ఇదే డిఎస్డబ్ల్యూ అనమాట. అక్కడ పైకి వెళ్ళి సన్ చూపిస్తాను ఆగండి మీకు. అంత బాగా కనబడట్లేదు, బయట అయితే చాలా బాగుంది. మార్నింగ్ 20కి వస్తే ఆల్మోస్ట్ 9 అయిపోయింది. రెడీ అయ్యేసరికి వాలంటీర్స్ అందరూ రెడీ అయ్యేసరికి 8 అవుతుంది ఇప్పుడు టైము. మా వాలంటీర్స్ చూడండి. వెళ్ళిపోయారు, మేము లేట్ అయిపోయాం. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకు చూపించాను కదా క్రికెట్ గ్రౌండ్ అని, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. మా కాలేజీలో ఏ పెద్ద ఈవెంట్ చేయాలన్నా యూనిపోలిస్ అని అంటారు. ఇందులోనే జరుగుతాయి. వెనక్కి కనబడుతుంది కదా, అందులో జరుగుతుంది. మ్యాక్సిమం బిగ్ ఈవెంట్స్ అన్నీ ఇందులోనే జరుగుతాయి. అందరూ వెళ్ళిపోయారని ఉరుకుతున్నా. లేట్ అయిపోయాం మేమే. ఒకటి ఉరుకుతుండే వెళ్ళాలి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మేము. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో కలిసి ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఇంకేం చూపిస్తారు. హై స్పీడ్ మోడ్. బైకర్స్ వచ్చారు. పెద్ద పెద్ద సీసీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓ నింజా 300 ఉంది. ఆరెంజ్ కలర్ బండి ఏంటది, కేటీఎం. అనమాట పెద్ద పెద్ద సీసీ అంటే 1000 cc వాళ్ళు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయగలరు మీరు. అది 150 cc అండ్ 300 cc ఇస్తుంది అందులో. అంతే 400 cc అనమాట. కానీ ఎగ్జాస్ట్ మోడిఫై చేయించారు వాళ్ళు, బాగా సౌండ్గా వస్తుంది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, చూపిస్తారు. వీళ్ళందరూ ఎన్ఎస్ఎస్ అనమాట. ఇప్పుడు ఎన్సీసీ క్యాడెట్స్ వచ్చి ఇక్కడ ఉన్నారనమాట.
ఉన్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చి ఇక్కడ స్టే చేశారు అనమాట. ఇది వచ్చి క్రికెట్ గ్రౌండ్ అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఎత్తుకోవాలి. మా వాళ్ళు మిస్ అయిపోయింది. నేను మా వాళ్ళు బ్యాక్ వెళ్తుండ్రు. వెళ్ళి మన యూనిట్ లైన్లో నిల్చున్నాం. మేబీ అటువైపు అనుకుంటాం మా యూనిట్. ఇక్కడే ఉన్నారు. వెళ్ళి లైన్లో నిలబడాలి ఇప్పుడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు లీటర్ అనమాట. చలికి ఎవరు లేవట్లేదన్నా. మా లీటర్ అనమాట ఈయన. మన తెలుగు అన్న. ఇప్పుడు ఆ పేపర్ పట్టుకోండి. ఆ బోర్డు వచ్చుకున్నా. ఆరెంజ్ తీసుకోవాలి కదా. ఏదో పంజాబీలో రాస్తుంది, మనకు అర్థం కాదు. జెండా చూడండి ఎక్కడో చూసినట్లు ఉంది కదా, కానీ ఎల్పీఓదే అది. షూలు వేసుకుండు. ఈరోజు సండే కాబట్టి చాలా వరకు స్టూడెంట్స్ రారు బయట నుంచి, ఓన్లీ హాస్టలర్స్ వీళ్ళంతా. కొందరు డే స్కాలర్ ఉంటారు, అదే ఎన్ఎస్ఎస్లో కానీ ఏదైనా ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళు అయితే ఉంటారు. మిగతా వాళ్ళు అయితే రారు. నేనైతే ఫస్ట్ వెళ్తున్నాం. ఈవెంట్ అయిపోయింది, ఇంకా మేము రూమ్స్కి వెళ్ళిపోతున్నాం. హాయ్ గైస్, హాయ్ గైస్, రిపబ్లిక్ డే అయిపోయింది, మేము కూడా రూమ్కి వెళ్తున్నాము. Do I have to tell something else? No. Bro, why you are shooting everything? I'm doing vlogs. Okay. Bro, you will search in Google website. No, YouTube. Okay. YouTube. మనం కూడా వెళ్ళిపోదాం. ఆగరా, నేను వస్తాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి అక్క సైన్ చేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్ అన్నమాట. ఇంకా వెళ్తున్నాము ఎన్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి ఈ బోర్డ్స్ అక్కడ
ఇచ్చేయాలి. మీ కాలేజ్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కిందే ఇంకా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.